మోటార్ పోతాం రాయ్. అరే Hey, what man? What? What? Nothing. ఎందుకు గొడవ? We are all friends. All the best. All the best. Thank you very much, sir. రే ఆటో ఎక్కెళ్తాం రా. మీరు ఆటోనా? అవునరా ఆటో ఎక్కెళ్తాం. సరే ఆటో దా. ఆటో దమ్మా దా. రాదు వెయిటింగ్. అక్కడ ఉంది చూడు, అడిగితే రాడు, అడగకుండా ఎక్కేద్దాం. అలాగే. అరే ఏడెక్కుతున్నావు? దిగోయా. ఎందుకు దిగమని చెప్పినా? ఎందుకురా? మర్యాద కానీ బండి వస్తుందని అడిగినావు. అరే అగో అరే ఏంది భయ్యా జబర్దస్తి? బండి నాది, అడిగెక్కాలే. ఘట్నా సారు బండి వస్తా. అది ఏడకి పోవాలే? మోహన్జ మార్కెట్. మీ మొక్కలు మూటా చూస్తుంటే ఎరికైంది. పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ కడుక్కున్నది మార్కెట్ పోనీకినా ఏంది? అగో గా బస్ పోతుంది, ఎక్కువ ఊరుకుండ్రి. పొద్దుగాలే సాగు రాని బళ్ళు ఊరికే నిలబడి ఉంటాను. ఇల్లేదు లేపేస్తాను. జాగ్రత్త. మూడు లోపల పెట్టేంటి? నేనేమన్నా పులిగండా? పెద్దయ్యా లేపేస్తా. లగేజ్ కి పైసలు ఎక్కువేసి ఇయ్యాలి. ఏ చేస్తానులేవా? గందు కొట్టి చెప్పాలనా? ఏంది భయ్యది ఇంత బరువు ఉన్నది? జొన్నలో గిన్నెలో పట్టుకోండి. పోనే. This is latest model and fancy color, sir. Excuse me. నాకు బాగా ఆకలిగా ఉంటే 2 అరటి పళ్ళ రేట్ అంత అన్నాడు. అందుకు అతను 6 రూపాయలు అన్నాడు. నేను చాలా మర్యాదగా ఇది 2 అరటి పళ్ళ రేటా లేకపోతే గెల రేటా అని అడిగాను. అంతే. ఇది అరటిపళ్ళు చూసి మొహం కదా. ఇవి బండి లేపుతావు. ఓవైపు భారతదేశం అణుబాంబు తయారు చేసే స్థాయికి ఎదిగిపోతుంటే వీళ్ళు ఇంకా అరటిపళ్ళ కోసం కొట్టుకుంటున్నారు సార్. అదే మన స్పెషల్. వెల్ సెట్. తప్పు లేదంటే అతని దగ్గర మామూలు గివ్వులు ఏమైనా తీసుకున్నావా? ఇవ్వలేదా? అయితే నడు పోలీస్ స్టేషన్ కి లంచం అడిగా లోపల పెట్టిస్తాను. మంచిగుంది పోలీస్ స్టేషన్ కా. అరే జరుగువా. పొద్దుగాల నుంచి గీదొకటే గిరాక్, నడిమిట్ల గీదొకటి. సార్ కస్టమర్స్ వచ్చారు. వీళ్ళ లోన్ కవర్ రానిచ్చారు. వాచ్మెన్ ఏం చేస్తారు? ఎర్రబండి మన చిన్నమ్మాయికి బాగా నచ్చుతుంది కదా. బయట పంపించు. చేతులేండి. చేయి పెట్టకూడదా? అయితే కాలు ఎడదాం. ఏం కావాలి మీకు? ఈ బండి చూడటానికి చాలా బాగుంది. రేట్ అంత ఏంటి? చూడటానికి రేట్ లేదు కానీ చూసి వెళ్ళండి. త్వరగా పంపించే వెళ్ళండి. ఓకే సార్. ఈ బండి ఎక్కడ పెట్టింది? అమ్మడం కోసమే కదా. అవును. మరి రేట్ అడుగుతావు చెప్పు. రేటా? రేటు తమ్ముడు కూడా పల్లెటూరేనా? అవును. మీకెలా తెలుసు? మోహన్ చూస్తేనే తెలుస్తుంది. చెయ్యలా ఇవ్వు. చేయందుకు వెళ్ళేవాడువా? పక్క పల్లెటూరు పైతలాగా ఉన్నావే. ఇదైనా గేదె వ్యాపారం అనుకున్నారా? రేటు లేదు గిట్టు లేదు. అలానే చిన్నయ్య అర్థమైంది. రేటు చెప్పుండ్రి సాబ్, లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు. ఉల్టా చేస్తాడా? 8 lakhs. 8 లక్షలు. 8 లక్షలే. కొనే మొక్కలు ఎలాండే. చిన్నయ్య మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు. ఆటోలో మూడెత్తురా. మూడ విప్పి కింద పోయి. నేను పోయా, నువ్వే పోసుకో. అరే ఎక్కువ ఇస్తావే పోయి. పొద్దుగాల సంది గిట్ట కొడుతున్నావు. ఇవాళ ఈలతోనే ఎత్తుకున్నా. అందులో 10 ఉన్నాయి. 8 తీసుకుని మిగతాయి గోన్లేసి కట్టించాయి. అలాగే సార్. ముందు ఓపెన్ ఆస్ట్రా బయటెట్టు, ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యట్టు. సార్ ఓపెన్ ఆస్ట్రే కాదు సార్, ఓపల్ ఆస్ట్రా. ఏదో కానీ ఈ మొత్తం జొన్నలు అన్నారు. జొన్నలు అమ్మిన డబ్బులని అర్థం రా. జొన్నలు అమ్మిన పైసలే గింతైతే మరి మొక్కజొన్న పైసలు? అరే అవి ఇంటి నిండా ఉన్నాయి. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. ఉత్తున్నా కొట్టను సాబ్. పంచర్ అవుతారండి ఊళ్ళందరూ. కొట్టను. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. కింద సంవత్సరం చూడండి,
వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 4,75,000 రూపాయల 36 అండి. ఏ గోవిందయ్య, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్క చెప్తావేంటి? ఉందండి అయ్యా, ఆ లెక్క కూడా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 2,03,000 రూపాయలండి. ఏ ఇకపోతే గోవిందయ్య, అయ్యా ఆగేదే చప్పిడి గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా, నేనెక్కడ గుర్తు చేశానండి? తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, అరే తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్తావో మోసుకెళ్తావో వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యన అయ్యగారి కొంచెం బీపీ ఏంట్రా చిన్నయ్య, ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎలా తాగమంటావురా? ఉప్పు లేదు, చక్కెర లేదు. చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగరనుకోండి, టంటాడాయ్. హాయ్ లడ్డు ఆ, లడ్డు. ముందు గంజండి, తర్వాత లడ్డండి. తాగితే ఇస్తావా? ఆ, లడ్డు 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 ఇస్తా ఇస్తా ఇస్తా. ఇవ్వు 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 ఇవ్వు. రే ఏంట్రా ఇది? లడ్డు బూందుతో చేసిందండి. కంటిగా కనపట్టలేదు. కనపట్లేదా? ఈ బూతలు చూడండి. పెద్దదిగా ఉందిరా. ఆ, ఈ వేళ కోట అదే తినండి. రే, 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 రే. వదలరా, వదలరా. రే, రే, వదలరా, వదలరా, ముసలిరా, వదలరా, వదలరా. వెళ్ళు. పట్టుకోకండి. వెళ్ళు. నువ్వు పారిపో. వాళ్ళు వదిలేరు. రే, అన్నవరం డొక్కచించా. పట్టుకో. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ముసదానికి డబ్బులు ఇవ్వద్దని. ఇప్పుడు ఆ డబ్బులు అది ఏం చేస్తో తెలుసా? ఎలాగో నా కూడా గెలుస్తుంది. ఓడిపోవడం అనేది నా జాతకంలోనే లేదు. చిన్నయ్య, చిన్నయ్య, చెయ్యి. నేనివ్వను. చెయ్యి. నేనివ్వను. ఇవ్వనంటే ఇవ్వను. అరే ఇది మగరైనా కోడి పందాలని తన పేరు సెలవుకోమనండి. అసలు మీ పేరు సెలవుతుంది. సర్లే, ఊళ్ళో ఎవడో ఏదో కొవ్వెక్కి వాడితే అది నిజం అవుతాయి. నా నాయన నా బంగారం కాదు, నువ్వంటే నాకు ఎంత ఆ, ప్రేమ. తెలీదయ్యా. నేను వంగను. వంగరా. నేను నేను వంగను. ఎదుగుతాయ్యా, ఇక నేను చెయ్యి. ఎప్పుడు కోడి పందాలాడను. ఎవరా? ఆ, ఆడు. ఎవరా? ఎవరా? నేను ఇవ్వను. నేను ఇవ్వను. నేను ఇవ్వను. ఏయ్, అరే, అరే చూస్తాను ఎన్నాళ్ళు మాట మీద నిలబడతావో. రాయ్, ఆ, దాని సంగతి నీకు తెలీదు. ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే. ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే. కానీ బయట 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 20 రూపాయలు. ఏరా. బయట 20. ఏరా. ఏ. డబ్బు కావాలా? తీసుకో. వద్దా? అయితే అవి కూడా ఇవ్వవే. నా డబ్బులు, నా డబ్బులు. పందాలు కాయని చెప్పి ఏంటి నువ్వు ఇక్కడ చేసే పని? ఇవ్వ. నేను కోడి పందాలు ఆడినాను కానీ ఇవ్వమంటే పేకాడుతున్నానా? ఏ. దో, నీ కోరితే ఎక్కడికి వెళ్తావే నువ్వు? రౌడీ త్వరలో తయారయ్యో. అయ్యయ్యో, నాకు ఇన్ని తెలివితేటలు నా దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా అబ్బాయి ఏం లేదు, ఏం లేదు. ఏడుస్తున్నావు? ఏమీ లేదంటావు. సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పనులే. పొట్టు చెయ్యి పట్టు. అయ్యో, ఉత్తరం కనపడిపోయింది. అలాగే ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్ లవర్. నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా? ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. అది సరే గాని నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువన్నా? నువ్వు చాలా తెలివైనడు అని నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటుంటది ఏంటి? ఏటి గుమస్తాగా ఉంది కూతురా? అయ్యో, నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని ఏదో లెటర్ ఈ చదివి చెప్తాను. చదివి చెప్తావా? ఆ చదువు. ఇదిగో ఇక్కడ చదివితే అందరు వింటారు. ఇదిగో ఇదిగో, ఇది నా ప్రేమోత్తరం. ఎవరికి వినపడకుండా చదువు. ఆహా, అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయిరా. ఆ అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్య, నా ప్రేమ నీదయ్యా. ఆ, ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులకు వినపడుతుంది కదా, అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నాకు వినపడుతుందని నా చెవులు మూసేసావా? అబ్బాబాబాబాబాబాబా, సూపర్ రా. నీ అంత తెలివేలోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోడురా. ఇది చదివే లెటర్ కాదురు, నవిలే లెటర్. నా ఉత్తరం, నా ఉత్తరం. ఏంటి నాన్న బాగా ఆకలాతుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. వచ్చేసా. సంతోషించాం. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు?
మరి దీన్ని నడిపించకరావద్దేంటి? అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు చేసుకెళ్ళట్టు? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు, కర్మ తీసుకెళ్ళాను. కర్మ. సర్లే, ఆకలి చచ్చట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. నోట్లో ఇడ్లీలు రావటం ఏంట్రా? ఒరే ఈయన నంబర్లే గానీ మూట దింపి ఇప్పి చూపించండి. అట్టగానండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమేమో చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మరి నాగమణి నాగమ్మన్నా? ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి, ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. బాబా ఆకలేస్తుందిరా. ఆ, ఆ రామస్వామి హోటల్కి వెళ్ళి కచ్చామని తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలిస్తుందండి. నువ్వేదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? 500 నోటు. అబ్బా నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే. చాలా ఆకలేస్తున్నాయి. బండేసుకెళ్ళి తొందర తీసినప్పా. ఇదండి జరిగింది. ఆ, చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు తీసుకో. నానా వద్దు నానా, అబ్బా, కొట్టకు నానా. ఆకలేసేస్తుందమ్మా. ఆ, ఆ, చట్నీ సాంబార్ ఎదురా? ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. ఆ? నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో చట్నీ సాంబార్లని ఎన్ని సార్లు ఫ్లాష్ బ్యాక్ వెళ్తారా? ఏదైనా తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో రేయ్, నువ్వు నా కంటి ముందు చెప్పా. ఒళ్ళు మండిపోతుంది. నానా, నానా, ఆయన కొట్టకు నానా. నానా, ఆగండి నానా, మండిపోతుంది. ఆగండి నానా. ఆయనతో పాటు నేను బయటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన్ని నేను వద్దు! మీ దిక్కుమాలిన ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేది ఏముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా? అవునా? ఆ, అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలియగలవాడవని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గానీ ఈ ఊళ్ళో నిరూపించుకో. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు ఇంటి బయటికి వెళ్ళరా. బయటికి రా. ఏమైందిరా అంతరాట పరిగెత్తున్నారు? ఉండవా? ఏమయ్యా ఏంటి అంతరాట పరిగెత్తున్నారు? నువ్వు నాకు అగనిస్ట్ పార్టీ. నేను నీకు చచ్చినా చెప్పకూడదు. అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసవాడు లేడు, వాడు పండిస్తున్నాడంట. అగా బస్సోడు ఏంటి? కొండ ఎత్తడం ఏంటి? ఏ ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. బస్సోడు కొండ నానా, నాన్న నేను వెళ్తాను. తీసుకెళ్ళి చూపిస్తాను. రే నా కూతురు రా. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. రే ఆంజనేయ స్వామికి ఒక పండగ కాలే, బాగా ఒళ్ళు పట్టంటారా. ఆడ కొండనెత్తే పోయి నిన్నెత్తిపోతాడు. ఊరుకోండి కుమస్తా గారు, ఆడికి ఆ కొండనెత్తడం ఈజీ, దీన్ని ఎత్తడం కష్టం. ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి. రెడీ. ఏంట్రా రెడీ? కొండనెత్తు. ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా, ఇడిట్టని ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాట విన్నారా? ఊరుకోవా, నీ కూతురని మాటలేదు, మేమే వింటాం. ఇది ఒక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను.